హాయ్ అండి. ఈరోజు ములక్కాయ టమాటా కూర చేసేసుకుందామండి. దీనికి కావాల్సినవి ములక్కాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, కొంచెం అల్లం ముక్కండి, వెల్లుల్లి రెబ్బలు. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకోండి. ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నామండి. నేను తాలింపు గింజలు ఏమి వేసుకోనండి. పచ్చెనగపప్పు ఇవన్నీ నాకు అంత కూరలో నచ్చవు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసానండి. వేసేసి వేసుకోండి. తాలింపులో పచ్చెనగపప్పు వేసామనుకోండి, ఇవి కొంచెం పులుసులాగా ఉంటాయి కదండి. కూరలు మెత్తబడిపోతాయి. ఆ గింజలు క్రిస్పీగా ఉండవు అన్నమాట, కరకర అనుకుంటూ. అవి తగులుతుంటే అంత మంచిగా ఏమనిపించవండి. అందుకని ఇలా కొంచెం వాటర్గా ఉండే కూరల్లో వేయనండి. ఫ్రై లాంటి వాటిల్లో, పచ్చళ్ళు అలాంటి తాలింపు వాటిల్లో అయితే కొంచెం గట్టిగా తగులుతుంటే బాగుంటాయండి. వీటిలో కూర అంతా అయిపోయేలోపు ఈ టమాటాలు వేస్తాం కదా, మెత్తబడిపోతాయండి. ఇవి కొన్నిట్లో వేయకపోతేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయలని ఇలా దంచేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కలు వేసేసుకున్నామండి. ములక్కాయ ముక్కలు వేసేసి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వండి. కొంచెం అందరు చేసే కూరల కన్నా నేను చేసే కూరల్లో కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటాయి. డిఫరెంట్ అంటే ముక్కలు వేయటంలో ఉంటుందండి. కొంతమంది ప్రతి ఒక్క కూరలో ఉల్లిపాయ ముక్కల్ని ముందే వేసిస్తారు. అవి వెనకేయాలా ముందేయాలా అని ఫస్ట్ కూరగాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ఎవరు వేయరండి ఎక్కువ శాతం. కానీ ఏ కూరకి తగ్గట్టు ఆ కూరకు ముందు కూరగాయ ముక్కలు కొంచెం వేగాక ఉల్లిపాయలు వేస్తాను. వేసే కూరలు కూడా ఉంటాయండి. అలా తెలుసుకొని వేయాలండి. చాలామంది ఫస్టే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తుంటారు. ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతుంటాయి కదా. అలా నేను ఏ కూరకి తగ్గట్టుగా ఆ కూర చేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు ముందే వేయాలని ఏం లేదు. కొన్ని కూరలకు తగ్గట్టు తర్వాత కూడా వేస్తానండి. అలా నా కూరల్లో చాలా చూస్తూ ఉండండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే అండి, మూత పెట్టేసి ములక్కాయ ముక్కలు మగ్గేలోపు మనం ఈ టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పేసుకుందామండి. ఇలా ముక్కలుగా లేకుండా కొంచెం. చూడండి, ఇలా చాలండి. ఇలా కొంచెం ముక్కలు కనిపిస్తూనే ఉండాలి. ఇలా చాలు. చూసేద్దామండి. ఓకే అండి, ములక్కాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఆ టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ టమాటా ఇందులో బాగా కలిపేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి.
చూడండి టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి, తగినంత కారం, వేసేసి కలిపేసుకోండి. ఉప్పు కారం వేసేసి కలిపేసాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసి మీ దగ్గర పడే వరకు మూత పెట్టేసి చూడండి ఇలా ఉడికిపోతుందో. ఇందులో కొంచెం మెంతి పొడి వేసుకుందామండి. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అండి. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందాం అండి. కొబ్బరి పొడి ఏంటి గ్రీన్ కలర్లో ఉందనుకుంటున్నారా? అందులో అన్నీ దినుసులు అన్నీ వేసేసి లవంగాయి, యాలక్కాయి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పుదీనాని కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా చేసేసి అది కూడా ఈ కొబ్బరి పొడిలో వేసేసి మిక్సీ పెట్టానండి. చెప్పాను కదా నా కూరలు కొంచెం వెరైటీగా ఉంటాయని. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అండి, పేస్ట్ పట్టేసుకొని స్టాక్ ఉంచుకొని ప్రతి ఒక్క కూరకి అదే వేసేస్తుంటారు. అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు అల్లం వెల్లిపాయ దంచేసుకుంటే కూర స్మెల్ బాగుంటుందండి, టేస్ట్లో కూడా తేడా వస్తుంది. చూడండి రెడీ అయిపోయింది టమాటా ములక్కాయ కూర. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. టమాటా ములక్కాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.